నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మరికొద్ది సేపట్లో ఎర్త్ టవర్ 8 గంటల 30 నిమిషాల నుంచి గంట పాటు స్వచ్ఛందంగా లైట్లు నిలిపివేయాలని ప్రముఖుల పిలుపు ఉపాధి హామీ పథకం కింద సొంత గ్రామాల్లోనే ప్రజలకు పనులు కల్పించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తపాలా శాఖను బలోపేతం చేసేలా పార్సిల్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమాలు ఒంగోలులో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తలోని వివరాలు చూద్దాం. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జల సంరక్షణ విధానాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నీటి సంరక్షణ స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. నాగరికతకు నీరు జీవనాడని పేర్కొన్న ప్రధాని భవిష్యత్ తరాలకు జలాలను భద్రంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను దేశ ప్రజలతో పంచుకున్నారు. संसाधन भी इसलिए तो हमारे पूर्वजों ने जल संरक्षण के लिए इतना जोर दिया. वेदों से लेकर पुराणों तक हर जगह पानी बचाने को, तालाब सरोवर आदि बनवाने को मनुष्य का सामाजिक और आध्यात्मिक कर्तव्य बताया गया है. हम सब ने एक कहावत कई बार सुनी होगी, बिन पानी सब सूख, बिना पानी जीवन पर संकट तो रहता ही है, व्यक्ति और देश का विकास भी ठप पड़ जाता है. जल जीवन मिशन में पानी पहुंचाने से लेकर पानी के प्रबंधन और रखरखाव पर भी पूरा जोर है और इसमें भी गांव के लोगों की भूमिका बहुत अहम है. गांव में पानी के स्रोतों के संरक्षण को लेकर भी काम किया जा रहा है. हो सकता है आप अभी जहां हो वहां पानी पर्याप्त मात्रा में उपलब्ध हो, लेकिन आपको उन करोड़ों लोगों को भी हमेशा याद रखना है जो जल संकट वाले क्षेत्रों में रहते हैं, जिनके लिए पानी की एक एक बूंद अमृत के समान होती है. कुंभ से प्रेरणा लेते हुए हमें नदी उत्सव की परंपरा को नया विस्तार देना होगा. इससे वर्तमान पीढ़ी को पानी का महत्व समझ आएगा, नदियों की साफ सफाई को बल मिलेगा, नदियों की रक्षा होगी. ఇంధన వినియోగం నీటి సంరక్షణ మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతూ ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు గంటపాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ పాటించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లని దాన్ని రక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భూమిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సహాయం చేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రాత్రికి ఎర్త్ అవర్ పాటించి విద్యుత్ వాడకం నిలిపివేయాలని సూచించారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలను ఏకం చేస్తుందని అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఫారం పౌండ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 పంట కుంటల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటిని నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదన్నారు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 75 కోట్ల రూపాయలతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నీటి కుంటలుగానే మనం ఈ రోజున మన టార్గెట్ ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పిన మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్ లో 3 TMCల నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 TMC వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి. మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్ దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న తపాలా శాఖను బలోపేతం చేయడానికి పార్సిల్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రధాన తపాలా కార్యాలయ భవనానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో ప్రతి గ్రామంలోని తపాలా కార్యాలయాలను పంచాయతీ కార్యాలయ ఆవరణలోకి మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. పోస్టల్ శాఖ అందిస్తున్న పథకాలను మారుమూల ప్రాంతాలకు కూడా చేరువ చేయడానికి భారీ సర్వే నిర్వహించబోతున్నామని వివరించారు. గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తా ఉంది. అంటే వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్ గా ఉండాలి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం 13,000 కోట్లు ఉంది. ఖర్చులు వచ్చేటప్పటికి 37-38,000 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం 25,000 కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డెలివరీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నారు. మనకి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉండి కూడా మనం ఎందుకు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళలేకపోతా ఉన్నాం. పార్సిల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు కాకూడదు అనేది మనం ఆలోచించాలి. ఇంటికి వచ్చి పార్సిల్ తీసుకొచ్చే సౌకర్యం ఉండాలి. డెలివరీ ఆన్ టైమ్ లో ఉండాలి. అదేవిధంగా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఉండాలి. ఇవి అటువంటి మార్పులన్నీ కూడా త్వరలో మేము తీసుకొస్తా ఉన్నాం. పార్సల్ డిపార్ట్మెంట్ లో ప్రతి విలేజ్ లోకి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంట్లో ఆ 3-4 ఈ పథకాలు ప్రతి వాళ్ళకి ఉండే విధంగా చేస్తే భూగర్భ జలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన ప్రారంభించారు. భావితరాలకు నీరు అందించాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా. భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు అత్యంత శక్తిమైనటువంటి సంపద ఏదన్నా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకొని నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతా ఉన్నాం. పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు,
ఈ మనకి ఏదైతే ఉందో నీటి సంరక్షణలో భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి. ఆ ఉన్నటువంటి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే. వార్తల్లో చిన్న విరామం. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వంలో పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పలు డివిజన్లలో ఈరోజు ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. పాఠశాలల్లో అందుబాటులో లేని ఎడ్యుకేషన్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉండే పార్కులన్నీ 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేయడం జరిగింది. పార్క్ ప్రతి లేఅవుట్లో, ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి. గ్రీన్ అండ్ బ్లూకి ఒక 10% ఏరియా వదలాలి. అవి ఎక్కడెక్కడ మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం. దాదాపు 100 పైన ఉన్నాయంటే అన్నింటినీ యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు మెజారిటీ చేశారు. ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా. ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్ ఆడుకుంటారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు. అలాంటిది ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాటు కట్టాలని ఆ రోజు అక్కడ ఉన్న పూజారులు, ప్రజాప్రతినిధులు అడిగారు. ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి. దాన్ని గత 5 సంవత్సరాలు వదిలేశారు. దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సర్న్ మంత్రి ఆనం రామనాయుడుతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2014-19లో ఒక మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ అన్ని టేకప్ చేసాం. ఇదే నిజం కాదు. వాటిలో మేము 90% పూర్తి చేసాం, 10% కొద్దిగా ఆగిపోయినాయి. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంటల భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు రక్షణగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిల్వ ఉంచుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాండ్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను, దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు, అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి, ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దున బోర్లు వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏ పాండ్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు, అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని. యువత రాజకీయంగా, సామాజికంగా ఎదగటానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం నెహ్రూ యువ కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు యూత్ పార్లమెంటుపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో యువత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047కి యువత కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మంచి యూత్ ఐకాన్స్ ని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఈరోజు
భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి భారత్ వికసిత్ భారత్ కింద ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వీరందరూ కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని ఈరోజు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. తద్వారా సెలక్షన్స్లో మంచి ఉన్నతమైన స్థానం వచ్చి భారతదేశానికి భవిష్యత్తు యువతే కారణము, యువతే ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యతని ప్రధానమంత్రి గారు అప్పచెప్పారు. కాబట్టి అదేవిధంగా మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఒక యువకుడిలాగా పనిచేస్తూ యువతని మరింత ప్రోత్సహిస్తూ గతంలో ఏ విధంగా అయితే ఐటీ ముందు తీసుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా యువతకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత రావాలనే ఉద్దేశంతో అనేక మంది యువకులకి ఈరోజు యువకులకి అసెంబ్లీలో టికెట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పార్లమెంట్లో టికెట్లు ఇవ్వడం కానీ జరుగుతూ 2047కి అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని టీటీడీ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయల నిధులు అవసరమని వచ్చే పాలక మండలి సమావేశంలో అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్లు విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని, కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని పేర్కొన్నారు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో తీసుకునే విధానాల నిర్ణయాల్లో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని, అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ 2వ ఎడిషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను శాప్ చైర్మన్ రవినాయుడు అభినందించారు. షాట్ పుట్ క్రీడలో అనకాపల్లికి చెందిన రొంగలి రవి బంగారు పతకం, అనంతపురానికి చెందిన షేక్ బాబు రజత పతకం సాధించారు. అలాగే 100 మీటర్ల పరుగు పందెంలో నెల్లూరుకు చెందిన వలసంగిరి భవానీ, శ్రీకాకుళానికి చెందిన అంబటి స్వరాజ్ రజత పతకాలను సాధించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయల నిధులతో జాతీయ పారా స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వార్తల్లో చిన్న విరామం. నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు.
ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. तुमसे एक चीज संभाल के नहीं रखी जाती? मुन्ने की वैक्सीन सिर्फ मेरी जिम्मेदारी नहीं है, फाइल आप भी तो संभाल कर रख सकते थे ना। अरे लड़ना बंद करो, सोचो कैसे पता चलेगा कितने टीके लग चुके हैं, कितने बाकी हैं। तुमने यूविन ऐप के बारे में नहीं सुना क्या? टीके की एक भी खुराक न छूटे, इसीलिए डाउनलोड करें यूविन ऐप। किसी घर के अंदर बालक अपाहिज न हो, गंभीर बीमारी का शिकार न हो और गरीब माँ बाप को बहुत बड़े आर्थिक बोझ का संकट बनना न पड़े। ये ऐप गर्भवती महिलाओं और शिशु को दिए जाने वाले सारे टीकों का रिकॉर्ड रखेगा और अगले टीके के 3 दिन पहले रिमाइंडर भी देगा। थैंक गॉड, अब मैं सेफ हूँ। सोचो मत, यूविन ऐप डाउनलोड करो। यूविन, एक क्लिक सुरक्षा की ओर। తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ సిఎస్ఐఆర్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయానికి పనికి వచ్చే యంత్రాలను అందిస్తుంది. రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ అందిస్తున్న ఈ యంత్రాలతో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు కథనంలో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు వారికి పెట్టుబడి సాగు సాయాన్ని అందిస్తోంది. అంతేకాక ప్రాచీన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూనే మరోవైపు వ్యవసాయ పనులకు కూలీల ఖర్చు తగ్గించేలా యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ రైతులకు ఈ యంత్రాలను అందిస్తోంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించి శిలాజ ఇంధనాల కొరతను పరిగణనలోకి తీసుకుని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ దుర్గాపూర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ టెల్లర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులు ఈ ట్రాక్టర్, ఈ టిల్లర్ను ప్రత్యక్షంగా చూసి స్వయంగా నడిపి వారి అనుభవాన్ని తెలిపారు. ఆధునిక వ్యవసాయంతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన యంత్రాలలో ట్రాక్టర్లు ఒకటి. చిన్న, సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సిఎస్ఐఆర్ ప్రైమా ET11 అభివృద్ధి చేశారు. ఈ ట్రాక్టర్ 80% ఎలక్ట్రిక్ ఆధారితంగా పనిచేస్తుంది. దీనిని మహిళా రైతులు సైతం సులభంగా ఉపయోగించేందుకు అనుకూలంగా డిజైన్ చేశారు. డీజిల్ ఖర్చు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ దోహదపడుతుందని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము తెలిపారు. ఆయన మాట్లాడుతూ డీజిల్ ఖర్చు పెరుగుతుండటంతో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ్యవసాయ పనులే కాకుండా మరిన్ని విభిన్న వినియోగాలకు కూడా ఉపయోగించవచ్చు అని తెలిపారు. इलेक्ट्रिक ट्रैक्टर इसमें मेन फायदा है जो आपका 4 घंटा ट्रैक्टर के केस में 4 घंटा आप खेती बाड़ी कर सकते हैं और हॉलेज में जैसे ट्रांसपोर्ट में आप कर सकते हैं 6.5 आवर्स। तो ये दोनों आपका मेजर बेनिफिट और इसका मेन पर्पस है आपका वाइब्रेशन कम है, इसका फैटिक कम होता है, आप ज़्यादातर काम कर सकते हैं, ये एक मेजर एडवांटेज है। और ये एक मेजर प्रॉब्लम एडवांटेज आरेक है जो ये महिला का देख के किया गया है, सो दैट जो ट्रेडिशनल अटर साड़ी में हम लोग पहन के भी काम कर सकते हैं. ట్రాక్టర్ మరియు టిల్లర్ను ప్రత్యక్షంగా నడిపిన హిమాచల్ రైతులు చాలా సులభంగా నడిపించవచ్చును అని, తక్కువ శిక్షణతోనే ఇది నేర్చుకునేలా ఉందని తమ అనుభవాలను పంచుకున్నారు.
ये ट्रेलर बहुत ही बढ़िया, बड़ा आनंद आया चलाने में और इसको ना महिलाएं भी चला सकती है बड़ी आसानी से और पहली बार ट्राई किया, बहुत इंजॉय आया। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా దేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. దేశీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ స్థిరమైన వ్యవసాయ విధానాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా మోదీ ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు అనువైన ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ అనుకూల అభివృద్ధికి తోడ్పడతాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన బీహార్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బీహార్ గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతంగా అభివర్ణించారు. వాల్మీకి, గౌతమ బుద్ధుడు, లార్డ్ మహావీరుడు, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ వంటి గొప్ప ఆధ్యాత్మిక నాయకులకు నిలయంగా ఉందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలపై జ్ఞానాన్ని పంచుకోవటానికి, దేశ ఐక్యత సమగ్రతను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. Celebrated on 22nd March every year, commemorating the state's formation after its separation from the Bengal province in 1912. Bihar had a glorious past, and the state is a place full of history and spiritual significance. Located in the eastern part of Bihar, Bihar is known as the land of monasteries, and it is a home to many historic landmarks that make the state worth visiting. Two of India's most glorious dynasties, Mauryas and Guptas, flourished in the ancient Bihar region, which was then known as Magad. The great king Ashoka of Mauryan dynasty, whose empire spread across South Asia, hailed from Bihar. He had his capital in Pataliputra, that is present-day Patna. The Gupta period is termed as India's golden. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల సంస్కృత ఆంధ్ర నాటక సాహిత్యం జాతీయ సదస్సు నేటితో ముగిసింది. ఈ సదస్సులో నాటకరంగ వైభవాన్ని, ప్రభావాన్ని, సమాజంలో నాటకం పాత్ర ఔచిత్యాన్ని ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ సోదాహరణంగా వివరించారు. దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక నాటక రంగమని, అందులో పాత్రధారులు సమాజంలో పౌరులని, వారి ప్రవేశ నిష్క్రమణార్థులు జీవన నాటక రంగానికి అనుగుణంగా జరుగుతాయని విశ్లేషించారని, ఆ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల నాటకకర్త, కవి విలియం షేక్స్పియర్ ఏనాడో తెలిపారన్నారు. ఈ సదస్సులో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, సినీ సీరియల్ కళాకారుడు నాయుడు గోపి పాల్గొన్నారు. అమెరికాలోని భారతీయ విద్యార్థుల రక్షణకు, అక్రమ వలసలను అరికట్టేందుకు కృషి చేస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ వలసలను నియంత్రించేందుకు అమెరికా, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతర సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల తరలింపును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. Students or enrollment of our students in universities in the United States and the expansion of knowledge partnership is an important element in our relationship, and we want to foster these ties further. Now, as to how many students are facing any problem, etc., if there is an Indian student who is facing any problem, the consulate or the embassy is there to help them with their well-being, with their safety, and we would. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే
1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.